హలో ఎవ్రీవన్, ఇంక మన శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పినట్టే ఈ బ్రహ్మోత్సవాలు 13 days జరుగుతాయి. డే 1లో బత్తకన్నప్ప ధ్వజారోహణం చేస్తారు. ధ్వజారోహణం అంటే ఈ రోజు నుంచి శివరాత్రి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయని అర్థం. అండ్ బత్తకన్నప్ప ఎవరో మీకు తెలిసే ఉంటుంది కదా. ఆయనంత భక్తి ఈ ప్రపంచంలోనే ఎవరికి కలిగి ఉండదు అని అంటారు. బత్తకన్నప్ప కొడి అంటే ఇలా స్వామివారికి తెల్లని వస్త్రం పతాకం లాంటిది కడతారు. దానితో ఈ రోజు నుంచి ఉత్సవాలు మొదలయ్యాయని అందరికీ తెలుస్తుంది. అండ్ ప్రత్యేకంగా స్వామివారి దగ్గర నుంచే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని మీకు అర్థమైందా? ఎందుకంటే ఆయన భక్తి అలాంటిది. బత్తకన్నప్ప అక్షర జ్ఞానం లేని అమాయకుడైన శివుడంటే అపారమైన భక్తి కలవాడు. ఆ భక్తితోనే తన 2 కళ్ళని ఆ శివయ్యకి అర్పించాడు. అందుకే ఈ శివరాత్రి అనేది ఈ బత్తకన్నప్పతో మొదలవుతుంది. ఇలా బత్తకన్నప్ప గజస్తంభానికి పూజలు అభిషేకాలు చేసి ఆ తర్వాత హారతలిస్తారు. చాలా పవిత్రమైన పుణ్యస్థలం ఇది. సాలిపురుగు, ఏనుగు, పాము తమ భక్తిని చాటుకోవడానికి తన ప్రాణాలే అర్పించారు. అందుకే ఈ కాళహస్తికి శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే పాము, అస్థి అంటే ఏనుగు, ఈ మూడింటి నుంచి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. అలాగే ఈ గుడి రాహుకేతు పూజలకు కూడా చాలా ఫేమస్. ఇక్కడ రాహుకేతు పూజ చేయించుకుంటే మనలో ఉన్న రాహుదోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఇంకలా గజారోహణం అయిపోయాక స్వామివారిని కిందకి తీసుకుని వస్తారు. తీసుకువచ్చిన స్వామివారిని మళ్ళీ సాయంత్రం గుడి 4 వీధులు తిప్పుతారు. గుడి 4 వీధులు అంటే 4 ద్వారాలు ఉండే సైడ్. మొదటిగా గాలిగోపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ 4 వీధులు తీసుకెళ్తారు. ఇలా మేళ తాళాలతో స్వామివారిని ఊరేగిస్తారు. ఇంకా ఎవ్రీడే ఇలా వాహనాల మీద వచ్చే దేవుని చూడడానికి అందరూ వచ్చి చూసి దర్శనం చేసుకుని వెళ్తారు. నేను కూడా ఎవ్రీడే మిస్ కాకుండా వెళ్తాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.